ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనములోని 2వ భాగాన్ని చదువుకుందాం. మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిస్మమిచ్చు యోహాను గారు, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఇద్దరు కూడా మారు మనస్సు విషయమై బోధించారు, ప్రకటించారు. మారు మనస్సు అనేటటువంటి మాటకు సాధారణమైన అర్థం ఏమిటి అనంటే మనసు త్రిప్పుకొనుట, అనగా కీడు నుండి మేలుకు కావచ్చు, మేలు నుండి కీడుకు కావచ్చు, మనసు మళ్ళుట లేదా మనసు త్రిప్పుకొనుట. దీనినే మారు మనస్సు అంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో అనగా బైబిల్లో మారు మనసు అనే మాటకు చెప్పబడిన భావం వేరు. ఏంటయ్యా భావం అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూడొచ్చు. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈ వచనాలను మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మారు మనస్సు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని లేక మారు మనస్సును తెలియజేస్తూ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే వాక్యం విన్న తర్వాత మనలో ఒక మార్పు మొదలవుతుంది. వాక్యం అనే అర్థములో మన ప్రవర్తన అనేటటువంటి విషయాన్ని గనక చూస్తే, వాక్యం వెలుగులో మనల్ని మనం పరిశోధించుకుంటే, వాక్యం వెలుగులో మన యొక్క రహస్య జీవితాన్ని గనక చూస్తే, ఆ జీవితము ఎంత పాపముతో కూడినటువంటి జీవితము మనకు తెలుస్తుంది. మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నాం, ఎన్ని దుష్టక్రియలు చేస్తూ ఉన్నాం, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. పాపానికి వచ్చు జీతం మరణం. అయ్యో, మరణానికి నేను పాత్రుడినా, అయ్యో నేను మరణానికి పాత్రురాలినా అని అర్థం చేసుకున్నప్పుడు ఒకలాంటి దుఃఖం మనలో ప్రారంభమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని, అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం కలిగినప్పుడు మనలో పశ్చాత్తాపం మొదలవుతుంది. పశ్చాత్తాపం మొదలైనప్పుడు మనం దేవునితో సహవాసంలోనికి రావాలని మనకు ఒక ఆశ ఉత్పన్నమవుతుంది. అలా మనస్సు అనేది మారిపోతుంది. ప్రియమైనట్టు అయితే ఆ మార్పు ఎటువంటిదో తెలుసా? అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 18వ వచనములో, అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచెరి. ఈ మారు మనస్సు ఎలాంటిది అనంటే నిత్య జీవార్థమైనది. బైబిల్లో మారు మనసు అనేటటువంటి మాట ఎలాంటి భావముతో రాయబడింది అనంటే, చెడు నుండి మంచిదాని వైపునకు మనస్సు మార్చుకొనుట. వాస్తవానికి మానవుని యొక్క బుద్ధి దుష్ట బుద్ధి. ఏ మంచి మనిషిలో ఉండదు. ఎంత నీతిమంతులుగా కనబడ్డా వారిలో ఎక్కడో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. శరీర కార్యాలు ఉంటాయి. కనుక ఈ శరీర కార్యాలతో మనం పరలోక రాజ్యాన్ని చేరలేము. సంఘములో ఉన్నటువంటి వారు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలో తెలుసా? ఎలాంటి మారు మనసు కలిగి ఉండాలో తెలుసా? క్రీస్తు స్వభావం కలిగి ఉండాలి, క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు ఏ విధంగానైతే తండ్రి చేత తన కుమారునిగా స్వీకరించబడ్డాడో, తండ్రి ఏ విధంగానైతే సాక్ష్యం పలికాడో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానన్నాడు. సంఘములో ఉన్న ప్రతి వారిని చూసి తండ్రి అయిన దేవుడు, వారు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని దేవుడు సాక్ష్యం పలకాలి. అటువంటి వారే సంఘములోని సభ్యులు. కనుక పాపములు ఒప్పుకొని వాటి విషయమై పశ్చాత్తాపపడి దుఃఖపడి
వాటిని త్యాజించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇక మీదట ఎన్నడూ నేను పాపానికి దాసుడిని దాసురాలిని కానని దేవుని తట్టు తిరిగి ఆయనను హత్తుకొని ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితానికి. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 30వ వచనములో దేవుడిలా రాయించాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉన్నారు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంతే. ఆజ్ఞ అది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒకవేళ ఆజ్ఞను కనుక మనం శిరసా వహించకపోతే అది పాపం అయిపోతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని సహవాసము నుండి పూర్తిగా మీరు విసర్జించబడి నరకానికి పాత్రులవుతారు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియచేశారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల. కనుక మనందరము కూడా మారు మనసు పొంది పరలోక రాజ్యం చేరి దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలని ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.